నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో కాంగ్రెస్‌లో ఒక ఊపు ఉంది, ఉత్సాహం ఉంది. నా వెనక స్క్రీన్ మీద రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్ కనిపిస్తున్నారు. ఇలా రేవంత్ రెడ్డికి మామూలు బూస్ట్ కాదు ఇది. మనం అప్పుడప్పుడు వింటుంటాం. మనల్ని విమర్శించేవాళ్ళు, లేకపోతే మనల్ని తిట్టేవాళ్ళు, లేకపోతే మన వెనక గోతులు తవ్వేవాళ్ళు, లేకపోతే మన గురించి చెప్పేవాళ్ళ గురించి కానీ, అంటే రకరకాలుగా చెప్తుంటారు కదా. దాన్ని మనం మాటలతోటి కాదు చేతలతో చూపించాలన్నది ఏదైతే ఉందో నానుడి, అది నిజంగా రేవంత్ రెడ్డి చేసే చూపించాడు. నిజంగా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గెలవడం వల్ల మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రహస్య సమావేశాలు కానీ, బహిరంగ విమర్శలు కానీ, ఇక గ్రూపులు కట్టడం కానీ, ఇట్లా రకరకాల జరుగుతున్నాయి రాష్ట్రంలో. మనకు తెలుసు కాంగ్రెస్ అంటేనే స్వేచ్ఛ, అతి స్వేచ్ఛ. ఈ అతి స్వేచ్ఛలో ఏం మాట్లాడతారో వాళ్ళకే అర్థం కాదు. వాళ్ళు మర్చిపోయి మాట్లాడతారో, ఒకసారి మతి ఉండి మాట్లాడతారో కూడా తెలియదు. వాళ్ళు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా మాట్లాడుతూనే ఉంటారు, విమర్శలు చేస్తూనే ఉంటారు. అంటే కాంగ్రెస్లో అట్లా స్వేచ్ఛ ఉంటుంది. ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళకి బాసులంతా ఢిల్లీలో ఉంటారు కాబట్టి ఆడిపోయి కూడా కాంప్లీట్ చేస్తారు. లోపల పోయి రేవంత్ రెడ్డికి ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, ఇది అది అని. ఇట్లా తెలంగాణలో 2 ఏళ్ళు అవుతుంది దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. రేవంత్ రెడ్డిపై అయితే చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడిన పరిస్థితి ఉంది. మంత్రులు కూడా లోపల మాట్లాడుకుంటున్నారు. ఆయన గురించి వ్యతిరేకంగా అనేది వాదనలు కూడా వచ్చినాయి. కొందరు ఎమ్మెల్యేలు గ్రూపులు కట్టడం, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ నడిచినాయి. కానీ ఒకటే విజయంతో, ఒక గెలుపుతోటి మాట్లాడకుండానే మొత్తం వాళ్ళ మూతులకు ప్లాస్టర్ వేసేసాడు ఒకటే దెబ్బకు. ఒకవేళ మామూలుగా కూడా ఒక 5,000 10,000 లోపు మెజార్టీతో గెలిస్తే అంత ఉండకుంటుండే ప్రభావం కూడా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే 2009 నుంచి చూసుకుంటే భారీ మెజార్టీ సాధించింది ఇవాళ. అంటే చాలామంది ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ కాచుకు కూర్చున్నారు, కత్తులు నూరుకుంటున్నారు. ఒకవేళ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతే డైరెక్ట్ సీదా ఢిల్లీకి పోయి ఇక రేవంత్ రెడ్డి గురించి అది ఇది చెప్తామని రెడీగా ఉన్నారు, కాచుకొని కూర్చున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఛాయిస్ వేయలేదు. వాళ్ళు ఎన్ని మాటలన్నా, ఎన్ని గ్రూపులు కడుతున్నా, లేకపోతే లోపల ఏం చేస్తున్నా అవన్నీ తెలిసినా కూడా ఈ యొక్క గెలుపుతోటి అంత కట్టిపడేసిండు. అంటే వాస్తవంగా కూడా జూబ్లీహిల్స్లో గెలిచిన పరిస్థితి, ఆ ఒరవడిని చూస్తే రేవంత్ రెడ్డి కూడా ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చౌరస్తాలల్లో కార్నర్ మీటింగ్లల్లో పెట్టి దాదాపు 4-5 రోడ్ షోలు చేసి బాగా గట్టిగానే స్పీచ్లు ఇచ్చిండు. గెలుపు అవకాశాలు బాగానే పెంచిండు. ప్రీపోల్ సర్వేలు కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఇచ్చినాయి. అప్పుడు కూడా నిరాశ చెందలేదు, నిస్పృహ చెందలేదు. గెలుస్తామనే ధీమతోటే రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండు. అన్నీ తానే ఒక్కడై, అంటే మంత్రులు కూడా డివిజన్లో తిరిగినారు, అది వేరే విషయం. కానీ రెఫరెండంగా భావిస్తారు కదా ప్రజలు. ఇప్పుడు ఏం చేస్తారు, రేవంత్ రెడ్డినే చూస్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పాలన గురించి మాట్లాడతారు, ఆయనను చూసి ఓట్లేస్తారు. కాబట్టి మంత్రులు పెద్ద ప్రచారం చేసినా చేయకపోయినా వాళ్ళని పెద్ద పట్టించుకునే పరిస్థితి ఉండదు. రేవంత్ రెడ్డిని చూసే ఓట్లేస్తారు. అట్లా రేవంత్ రెడ్డి ఐకాన్గానే నడిచినాయడ. ఎలక్షన్లు మొత్తం జూబ్లీహిల్స్లో మొత్తం ప్రచారం చేసి మొత్తం గెలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీనివల్ల ఏంటంటే రేవంత్ రెడ్డికి ఇక మొత్తం ఒక 2 ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి పాలన సాగించబట్టి, ఇక ఎన్నో శక్తులు కాచుకొని కూర్చున్నాయి. వీటన్నింటినీ ఒకటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి గెలుపుతో మొత్తం సిట్రైట్ చేసేసాడు. లేకపోతే మనం చూస్తలేమా, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ రకరకాలుగా జరుగుతూనే ఉంటాయి. అంటే ఈ గెలుపు ఓ రకంగా రేవంత్ రెడ్డి గెలిపే అనుకోవాలి. అంటే 100% నవీన్ యాదవ్ గెలుపు కూడా, ఎందుకంటే బీసీ బిడ్డ, స్థానికంగా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా కూడా ఆ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని ప్రజల్లో ఉంటూ ఆయన బలం చేకూరింది. ప్లస్ రేవంత్ రెడ్డి బలం కూడా తోడైంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గతంలో కూడా కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఓడిపోయింది. అసలు డిపాజిట్లు రాని కూడా హుజూర్ నగర్లో అయితే 3,000 ఓట్లే వచ్చినాయి. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావడంలో కూడా రేవంత్ రెడ్డి పాత్ర ఉంది అనేది అతిశయోక్తి కూడా కాదు. 100% రేవంత్ రెడ్డిని చూసే ఆ యొక్క మాసు స్పీచ్లకు జనాలు ఆకర్షితులై ప్రత్యామ్నాయంగా కేసీఆర్కు రేవంతే ప్రత్యామ్నాయమని ప్రజలు భావించడం వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఈ గెలుపుతోటి ఇక అంతా అయిపోయిందా? జూబ్లీహిల్స్ గెలుపుతోటి ఇంకా కాంగ్రెస్ పాలన బాగుందా? ఇక అంతా ఓకేనా? ఇక మనకు తిరుగులేదా? రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానీ, లేకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లో తిరుగు లేదా అంటే అది కూడా ప్రశ్నార్థకమే. ఈ ఒక్క గెలుపుతోటే అన్ని ముడిపడి ఉండవు, అసలు సాధ్యం కాదు. ఇక ఇదే ఊపుతోటి ఇంకా మాకు ప్రజలు కాంగ్రెస్ని గెలిపించారు కదా అని
ఇక పాలన కూడా కరెక్ట్ ఇంకా చేసుకోకపోతే, సరిదిద్దుకోకపోతే, ఏమైనా తప్పులో ఒప్పులో ఉంటే పెద్ద దెబ్బ పడే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే మనం చూసిన గతంలో బీఆర్ఎస్ కూడా ఒక సీటు గెలవంగానే ఇక అయిపోయింది, ఇంకా మేము దేశాన్ని ఏళ్తామని బయలుదేరారు. చూడలేదా మునుగోట్ల అతిరథ మహారథులను మొత్తం తెలంగాణ క్యాబినెట్ను, అప్పట్లో తెలంగాణ క్యాబినెట్ను మొత్తం దించిండు మునుగోట్ల. ఎన్ని శక్తులు వచ్చి పనిచేస్తే కనీసం ఒక 20,000 మెజార్టీ కాదు కదా, 12,000 మెజార్టీతోటేమో గెలిచిండు అక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. ఇంకా ఆడ గెలవంగానే రేవంత్ రెడ్డి ఏం చేసినట్టే, కేసీఆర్ ఏం చేసినట్టే ఇక దేశం దగ్గరికి పోయింది. ఇంకా దేశాన్ని వెళ్దామని మహారాష్ట్ర, పంజాబు అటు ఇటు పోయి మొత్తం డబ్బులు ఖర్చు పెట్టి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా చేసి పోయి బొక్క బోర్ల పడ్డాడు. అంటే కేసీఆర్ ఎక్కువ ఊహించుకొని ఇక మనకు అసలు అడ్డే లేదు, మనం ఇంకా దేశాన్ని ఏలడమే ఒకటే తక్కువ ఉందని అనుకొని బొక్క బోర్ల పడిన పరిస్థితి ఉంది. అంటే నేను కూడా ఏం చెప్తున్నా అంటే, జూబ్లీహిల్స్లో గెలిచినంత మాత్రాన, భారీ మెజార్టీ వచ్చినంత మాత్రాన ఇంకా అయిపోలేదు. రేవంత్ రెడ్డికి అయితే డోక లేదు, ఇక 3 ఏళ్ళు డోక లేదు. ఎవరు ఏ కంప్లైంట్ చేసినా అధిష్టానం నమ్మేటట్లేదు, నమ్మదు కూడా. ఇక రేవంత్ రెడ్డికి 3 ఏళ్ళు డోక లేదు. ఇక ఆయన పదే చెప్పుకుంటున్నాడు కదా ఇంకో 5 ఏళ్ళు నేనే అని. దానికోసం కూడా ఇప్పటి నుంచే ప్రజలకు అనుకూలంగా పాలన చేస్తూ, ప్రజల్లో ఉంటూ, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మాత్రం అది ఒక పెద్ద దెబ్బనే అవుతుంది. ఇంకో విషయం కూడా ఏంటంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది, బీహార్లో మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్ అనుకుందాం, కాంగ్రెస్ ఓడిపోయినందుకు కూడా రేవంత్ రెడ్డికి ఒక అడ్వాంటేజ్. ఏందా అడ్వాంటేజ్ అంటే, ఇప్పుడు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందంటే, ఇది ఒకటి కర్ణాటక, ఇది ఒకటి తెలంగాణ, ఒకటి హిమాచల్ ప్రదేశ్ అనుకుంటా. ఈ 3 స్టేట్లలోనే ఉంది. అందుకే రాహుల్ గాంధీ కూడా ముఖ్యమంత్రులను మార్చడము, లేకపోతే ఏమైనా తమాషా చేయడము ఉండదు. ఇక కర్ణాటకలో అంటే 2.5 ఏళ్ళకు ఒకసారి ముఖ్యమంత్రి మారాలని ఏదో పెట్టుకున్నారు వాళ్ళు, సిద్ధరామయ్య, డీకే శివకుమార్. అది వేరే విషయం. ఒకవేళ బీహార్లో గెలిస్తే రేవంత్ రెడ్డికి కూడా కొంత మైనస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే కాంగ్రెస్కు ఊపు వస్తుంది. ఇక భారతదేశంలో ఓటు అధికార యాత్ర చేపట్టడం వల్ల బీజేపీని ఇక గద్దె దించే పరిస్థితికి వస్తున్న ప్రజలని ఒక ఊపు వచ్చి రేవంత్ రెడ్డికి కూడా కొంత ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంటుండే. ఎందుకంటే మన తెలంగాణలో కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే చనిపోయింది ఆయన. రాజశేఖర్ రెడ్డి అంత బలమైన నాయకులు లేడు ఇప్పుడు కాంగ్రెస్లో, లేరు. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆ స్థాయి కాకపోయినా ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాడు అనేది కొందరు విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డిని అప్పట్లోనే ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్ ఆ స్థితికి రాకుంటుండేనేమో అనేది కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా అక్కడ బీహార్లో ఓడిపోయినందుకు కూడా రేవంత్ రెడ్డికి ఇక బలమైన నాయకుడిగా ఒక ప్రాజెక్టు చేసుకునే అవకాశం కూడా లభించినట్లయింది. ఇక రేవంత్ రెడ్డి కూడా తన విమర్శకులను ఎప్పుడు గోతులు తవ్వటం, లేకపోతే అడ్డగోలుగా మైకుల ముందు మాట్లాడడం కూడా సైలెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రేవంత్ రెడ్డి నిజంగా రెఫరెండంగానే తీసుకున్నట్లుంది. మనకు స్కూళ్ళల్లో ఎగ్జామ్స్ పెడతారు, హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ పెడతారు. అంటే మనం 6 నెలల్లో ఏం చదివినాం, ఏం కథ అనేది మనం ఆ ఎగ్జామ్ ద్వారానే తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా గట్లే భావించి దాదాపు 2 ఏళ్ళకి ఎలక్షన్లు వచ్చినా ఒక రెఫరెండంగా భావించి వాళ్ళు కూడా కొంచెం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ గెలుపుని తీసుకున్నారు. ఇంక ఇదే గెలుపును ఇంకా మాకు ఇదే ఇంకా గొప్పది, ఇంకా అయిపోయింది, మాకు తిరుగు లేదనుకుంటే మాత్రం కేసీఆర్ లాగా బొక్క బోర్ల పడే అవకాశం ఉంటుంది. కేసీఆర్ ఏదైతే ఊహించుకొని దేశాన్ని ఏల్దామని బయలుదేరిండో, టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టి బొక్క బోర్ల పడి ఈరోజు బయటికి రాలేని పరిస్థితి ఉందో, రేవంత్ రెడ్డి కూడా ఇదే గెలుపును ఇంకా మాకు తిరుగు లేదనుకుంటే మాత్రం పొరపాటే. ఏదేమైనా రేవంత్ రెడ్డి ఈ యొక్క జూబ్లీహిల్స్ గెలుపుతో తన ప్రత్యర్థులకు, ముఖ్యంగా పార్టీలోనే ఉండే ప్రత్యర్థులకు చెక్ పెట్టినట్లే కనిపిస్తూ ఉంది.